బీటెక్ తర్వాత ఒకసారి జాబ్ వస్తే లైఫ్ సెట్ అనేది పెద్ద మిత్. లైఫ్ లాంగ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎవరు ఇవ్వరు. ఎప్పుడైతే మనం కంపెనీస్కి వాల్యూ క్రియేట్ చేయలేకపోతామో దెన్ దే విల్. ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతారు, 4 ఏళ్లలో ఒక్కరోజు కూడా ల్యాప్టాప్ తీసుకెళ్ళని స్టూడెంట్స్ ఉంటారంటే నమ్ముతావా? చాలా ర్యాపిడ్గా ప్రపంచం చేంజ్ అవుతుంది. ఈవెన్ కంపెనీస్ కూడా ఆ చేంజ్ అవుతున్న దాన్ని తట్టుకోలేకపోతున్నాయి. యూనివర్సిటీస్కి వచ్చేసేటప్పటికి నువ్వు నమ్ముతావో లేదో తెలియదు, 2.5 decades ఓల్డ్ కరికులం అనేది ఉంది. అందరూ ఏం చెప్తారంటే దర్ ఇస్ అ బిగ్ మిస్టేక్ ఇన్ స్టూడెంట్స్, బట్ యూర్ టాకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈరోజు స్టూడెంట్స్కి స్కిల్స్ ఉండట్లేదు, స్టూడెంట్స్ ఎంప్లాయబుల్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? మరి వాళ్ళకే డిగ్రీలు ఇచ్చి బయటికి పంపిస్తున్నారు కదా. మీరు స్కిల్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారా, డిగ్రీకి ఎక్కువ వాల్యూ ఇస్తారా? సో అగైన్ స్కిల్స్ ఆర్ డిగ్రీ? సింపుల్. ఒకడు డేటా సైన్స్ అంటాడు, ఒకడు ఏ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, ఇవన్నీ కాదు డెవాప్స్ అనేది చాలా పెద్దది అంటాడు, ఒకడు ఐఓటీ అంటాడు, ఒకడు క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా ఇంజనీరింగ్ అంటాడు. స్టూడెంట్కి ఏమో ఏంటో అర్థం కాదు. మేము ఇంటర్లో ఉన్నప్పుడు అంతా హ్యాపీ డేస్ మూవీ చూసేసి ఇంజనీరింగ్ అంటేనే ఇంకేంటంటే ఫుల్ చిల్ మోడ్, ఫన్, ఇంకా అంతా కూడా ఫ్రెండ్స్ గ్రూప్స్, ఇంకా తిరగడము, ఇంకా ట్రిప్స్ ఇవే ఉంటాయి అన్న మూడ్లో నుండి వి వెంట్ ఇన్ టు ద మార్కెట్ టు హైర్ ఫ్రెషర్స్. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనే ప్రతిదానికి వెళ్ళాం. వాళ్ళకి ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయంటే పెన్ను పేపర్లు ఇస్తారు, ఆ పెన్ను పేపర్ల మీద కోడ్ రాయమంటారు. ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా పెన్ను పేపర్ మీద కోడ్ రాస్తాడా? ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవడం వల్ల వాళ్ళకి ఏ స్కిల్స్ బిల్డ్ అవ్వవు అని తెలియని వాళ్ళు ప్రపంచంలో లేరు, అందరికీ తెలుసు. వెరీ బిగ్ స్టేట్మెంట్. సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్ అనేవాళ్ళు, అంటే ప్రపంచం అంతా కూడా సాఫ్ట్వేర్ తోటి ఫిల్ అయిపోతా ఉంది అని. ఇప్పుడు AI విల్ ఈట్ ద వరల్డ్. అసలు మీరే కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే అసలు ఎలా ప్లాన్ చేస్తారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్? ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే పోస్ట్ ఉండకూడదు అంటాను.